Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామం పరిధిలోని కడియపు చెరువు వద్ద నిర్మాణంలో ఉన్న భారీ మంచినీటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిగూడెం పర్యటనలో భాగంగా స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ నిర్మాణ పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. అమృత్ నిధుల కింద సుమారు 73 కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఈ ట్యాంక్ సామర్థ్యం 980 మిలియన్ లీటర్లు కాగా 54 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడుతోంది. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ట్యాంక్ నిర్మాణం పూర్తిగా దృఢంగా చేపట్టాలని, నిర్మాణంలో వినియోగించే పదార్థాల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. తీయచ్చు రాంబాబు కొంచెం అనే ఇటరండి ఇంకా ఇంకా మీరు లేకండి చేతులు కట్టుకుని ఇటు వస్తారు ఇటు నుంచో పెడతాం. ఇక్కడ నుంచి సార్
దాని వెనకాల అంటే రోడ్ కాంట్రాక్ట్ ఉంది కదా ఈ పక్కన అవునా అన్నగారు ఎదగొత్త కనబడుతుంది సినిగారు డిలీట్ చేశారు. గ్రామాల అభ్యుదయమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకు పంచాయతీ సిబ్బంది నిరంతరం కృషి చేయాలని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండల ప్రజాపరిషత్తు సమావేశ మందిరంలో శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యాతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన పలువురు కార్యదర్శులను సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గ్రామాలకు మహర్దశ వచ్చిందని అన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు సైతం రోడ్లు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని అన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న పదోన్నతులను కల్పించి పంచాయతీ రాజ్ ఉద్యోగులకు భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మనం తెలియజేస్తే రేపు వీళ్ళు మాట్లాడితే నిరంతరం కాపాడుకుంటుంది. సార్ ఒకసారి ఓకే. కొన్ని లక్ష్యాలతోటి స్థానికంగా ఉన్నటువంటి వనరులను సమీకరించుకుని స్థానిక ప్రజల యొక్క అవసరాలను, సమస్యలకు పరిష్కారం స్థానికంగానే కనుగొనాలి, వారి చేతుల్లోనే ఈ పాలనా పగ్గాలు ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టి 1994లో దీనికి రాజ్యాంగ సవరణ చేశారు. అనంతరం 2010 నుంచి ఏప్రిల్ 24 నుంచి కూడా ఇది పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించి మనం అప్పటి నుంచి కూడా స్థానికంగా వాళ్ళకి తగ్గట్టు స్థానిక పాలకులు దానికి తీర్మానాల రూపంలో ఆమోదింప చేసుకుని, సురేష్ గారండి, పాలన మనం కొనసాగిస్తూ ఉన్నాం. దీన్ని స్మరించుకోవటం కోసం ప్రతి సంవత్సరం కూడా రోజు జిల్లా స్థాయిలో కూడా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం జిల్లా స్థాయిలో 10 పంచాయతీలు సైడ్గా ఉండాలి. పెద్దనయా ఎక్కడున్నా సార్ 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 వెనక్కున్నాడు సార్ వెనక్కున్నాడు సార్ కొంచెం కొంచెం ఎడంగా ఉన్నాను సార్, వెడల్పులో ఉంటుంది. వెనక్కి ఓకే అన్న ఆగానా? అవునా అన్న, ఒక్క నిమిషం సార్. ఓకే సార్. అశోక్ మెమెంటో. తదుపరి తాడేపల్లి కార్యదర్శి గారు ఎస్ రఘునాథరాజు, జిల్లాలో. తదుపరి మానపల్లి సెక్రటరీ గారు పి సరస్వతి గారు. తర్వాత సెక్రటరీస్ గానీ మండల లెవెల్ ఆఫీసర్స్ గానీ ఫీల్ అవ్వద్దు. ఎమ్మెల్యే గారు డైలీ చూస్తారు శానిటేషన్ యాక్టర్స్, అవి మాకు చెప్పిన వెంటనే మీకు ఫోన్లు వచ్చేస్తాయి. మీరు పని చేయాల్సిందే మొహారం లేకుండా. బ్రహ్మం గారు శానిటేషన్ లో ఫస్ట్ డిస్ట్రిక్ట్ లో వచ్చారు. తర్వాత మాధవరం సెక్రటరీ గారు పి ఫణికుమార్ గారు.
ఒకసారి వెళ్తురు కానీ ఓకే సార్. ఒకసారి చూడండి. ఓకే సార్, ఓకే. ఓకే సార్. మానిటరింగ్ శానిటేషన్ టెస్టింగ్ చేయించి వాటిస్తున్నారండి సార్. ఇచ్చోండి సార్. ఓకే సార్. అప్పారావుపేట పిఆర్ఎస్వి సుబ్బారావు. చూడండి సార్. ఓకే సార్. కోఆర్డినేట్ చేస్తూ రండి సార్, వెనక రండి. ఏమండి, రండి. ఓకే సార్. నిరంతరం కాపాడాల్సుకుంటుంది సార్. ఒకసారి ఓకే. జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అందరినీ ముఖాముఖి కలవడం, మనం చేసినటువంటి గడిచిన ఈ 2 సంవత్సరాల్లో ఈ వ్యవస్థని బలోపేతం చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో ఉన్నదనేది కూడా మనం తెలిసి డిస్కస్ చేయవలసిన అవసరం కూడా ఉంది. ఇది 73 రాజ్యాంగ సవరణ ద్వారా 3 అంచెల విధానాన్ని ప్రారంభించి తొలి రాష్ట్రం రాజస్థాన్ అయితే, రెండవ రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రం నిలబడటం చాలా గర్వకారణం. అదేవిధంగా దేశవ్యాప్తంగా సుమారు 778 జిల్లా పంచాయతీలు, 6097 మండల పంచాయతీలు, 2,34,676 గ్రామ పంచాయతీలు మన దేశంలో ఉండడం, అన్నీ కూడా ఈరోజు పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మనం జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గడిచిన 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ పల్లెటూర్లకు కానీ ఒక చీకటి రోజులుగా మనం భావించాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన జిల్లా వ్యాప్తంగా మన కాన్స్టిట్యున్సీలో ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన శాసనసభ్యులు, అలాగే ప్రభుత్వం. నిజంగా ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో, మరి మిగిలిన రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మన భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో మండల పరిషత్ కార్యాలయం నందు మనం భారతదేశ వ్యాప్తంగా పంచాయతీరాజ్ దినోత్సవం అంటే స్థానిక పరిపాలనకి మొట్టమొదటి పెట్టు గ్రామస్థాయి పాలన. ఈ గ్రామస్థాయి పాలనకు సంబంధించి స్వతంత్రం రాకముందు సొంత రాజ్యాలు ఏలినటువంటి పాలకులు వృత్తులు అందించదగ్గ విషయం. దానికి ఒక పద్ధతి ప్రకారం సంక్షేమ పాలన అనేది అందించడానికి శ్రీకారం చుట్టి పార్టీలతో విభేదం లేకుండా అందరినీ కలుపుకుని గత పాలకులు ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని భావన ఇతర కార్మికుల బోర్డు చైర్మన్, నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి వలవల బాబ్జీ అన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో బాబ్జీ అధ్యక్షతన గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రీవెన్స్ సెల్ కి వచ్చిన ప్రజల నుంచి వలవల బాబ్జీ ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణమే కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పంపిస్తారు కలవండి వీలైతే కాదు కూర్చోండి.
పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి గ్రీవెన్స్ కార్యక్రమానికి ఇచ్చేసిన ఫిర్యాదుదారులకి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గ్రీవెన్స్ అనేది కొన్ని కారణాల వల్ల కిందటి వారం మేము పెట్టలేకపోవడం జరిగింది. ఎందుకంటే భారీ ఎత్తున ఒక ప్రోగ్రాము చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఏదైతే మరి రక్తదాన శిబిరం, భారీ ఎత్తున మరి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి కూడా మరి సక్సెస్ చేసినందుకు కూటమి నాయకులందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే ప్రజలందరికీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే హాస్పిటల్ డాక్టర్స్కి, సహకరించిన ఆశ్రమం యాజమాన్యానికి, అలాగే ఐటీడీపీ సభ్యులకి, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్కి, మరి ఆశ్రమం డాక్టర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ కార్యక్రమాన్ని ఎంతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గత 2 రోజులుగా డీజిల్ కొరత ఏర్పడిందనే వదంతులతో తాడేపల్లిగూడెం పట్టణంలోని పలు బంకుల వద్ద డీజిల్ కోసం జనాలు క్యూ లైన్లో ఎగబడుతున్నారు. ప్రజలు తాకిడి ఎక్కువ అవడంతో ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు దగ్గరుండి డీజిల్ను అందజేస్తున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీస్ వారు తమ విధులను పెట్రోల్ బంక్ వద్ద నిర్వహిస్తున్నారు. ఈ రోజు రాత్రితో పెట్రోల్ డీజిల్ పెరుగుదలని ఒక వదంతుతో కూడా పెద్ద సంఖ్యలో జనాలు బంకులు వద్ద క్యూ లైన్ నిలబడుతున్నారని తెలుస్తుంది. పలువురు మాట్లాడుతూ 2 రోజుల నుంచి డీజిల్ దొరకకపోవడంతో వ్యవసాయ యంత్రాలు పనిచేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బంక్ ఎక్కించబోయి ఈరోజు అందరూ ఎక్కడ ఉన్నారా? గురుగారు ఈటీవీ సార్ డీజిల్ వల్ల చాలా ఇబ్బందిగా ఉందండి. నేను ఒక ఆటో డ్రైవర్ని. రోజు ఇలాగే డబ్బాలతో పోసుకుని ఇంకా కుటుంబాన్ని పోషించాలంటే చాలా కష్టంగా ఉంది. ఇలా డీజిల్ కొద్దిగా కొరతనే ప్రభుత్వం ఏదో రకంగా సాయం చేసి ప్రభుత్వం ఏదో రకంగా మాకు డీజిల్ కనీసం మా బ్రతుకు డీజిల్ అప్పిస్తే ఏదో ఎదరికెళ్తామని కోరుకుంటున్నాం. డీజిల్ వల్ల బట్టి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం మేము. కొద్దిగా ప్రభుత్వం రోజుకి ఒక 1000 రూపాయలు డీజిల్ అవుతుంది సార్ మాకు.
కూడా వ్యవసాయం చేసుకున్న రైతులు అండి మేము. ఇప్పుడు వరి చేతికి వచ్చిందండి, అది కొయ్యాలంటే మాకు డీజిల్ చాలా అవసరం అండి మిషన్లకి. పొద్దు నుంచి తిరిగితే ఇంకొంచెం ఇప్పటికి 20 లీటర్లు దొరికిందండి మాకు. ఇది కొంచెం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని రైతులకి అండగా ఉండాలని కోరుతున్నాం. తాడేపల్లిగూడెం రంగమహల్లో శుక్రవారం సినిమా హీరో అడవి శేషు సందడి చేశారు. డెకేడ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా తాడేపల్లిగూడెం విచ్చేసిన అడవి శేషు నూతనంగా మార్పులు చేసిన రంగమహల్లో స్టార్ సినిమాస్ ను ప్రారంభించారు. అనంతరం కాంప్లెక్స్ సినిమా హాల్లోని డెకాయిడ్ సినిమాని ప్రమోషన్ చేశారు. ఆయన మాట్లాడుతూ కుటుంబ సామెతంగా చూడాల్సిన సినిమా అని తెలిపారు. ప్రతి ఒక్కరు డెకేడ్ సినిమాని చూసి ఆనందించాలన్నారు. వాళ్ళకి అడ్డు లేకుండా నుంచోండి అన్న. మీరు నడవండి, మీరు కొంచెం మీరు నడవండి. లోకల్ తర్వాత తీసుకుందాం, మామూలు తీసుకుంటే సో ప్రస్తుతానికి ఈ హార్ట్ గేమ్ ఎంజాయ్ చేయండి, నెక్స్ట్ మైండ్ గేమ్ వస్తుంది. కాంప్లెక్స్ సిసి ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్. డాక్టర్ గారు, సార్, మన ఫ్యామిలీ అందరూ మన తాడేపల్లిగూడెంలో సిటీ కన్నా బెటర్ మల్టీప్లెక్స్, సిటీ కన్నా బెటర్ థియేటర్స్ ఉండాలనే లెవెల్లో కట్టారు. నిజంగా నేను ఇప్పుడే క్రౌడ్ని కలిసి వస్తున్నాను. వాళ్ళు కూర్చున్న సీట్లు చూస్తుంటే మా యాక్టివ్గా ఉండే సీట్లు కన్నా బెటర్ ఉన్నాయి కదా ఇక్కడ అంటే. సో చాలా బాగున్నాయి థియేటర్స్. అండ్ నాకు హ్యాపీ ఏంటంటే డెకాయిడ్ ఇక్కడ వాళ్ళు స్క్రీన్ చేస్తున్నారు. కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చింది. ఫస్ట్ లవ్ స్టోరీ చేశాను. ఫస్ట్ టైం మా ఇంట్లో లేడీస్ కోసం నేను చేసేసాను. చాలా చాలా ఆనందంగా ఉంది. సెలబ్రేషన్కి వచ్చాను. యూజువల్గా 3rd వీక్ 4th వీక్ ప్రమోషన్ అంటే ప్రమోషన్ లేదండి. హ్యాపీగా ఉంది. జస్ట్ సరదాగా మాది నర్సాపురం క్యాజువల్గా ఇక్కడికి వచ్చి మన గోదావరి దగ్గర సరదాగా అందరితో కొంచెం టైం గడిపేసి కొంచెం తినేసి సెలబ్రేట్ చేసుకుంటే వెళ్ళిపోదాం. దట్స్ వై థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ డెకాయిడ్ బిగ్ సక్సెస్ అండ్ సచ్ లైక్ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటంటే సార్ మీరు నెక్స్ట్ ఫిల్మ్ కొడతాను. ప్రస్తుతానికి డెకాయిడ్ సెలబ్రేషన్స్ ఉన్నామండి. దాని నుంచి ఇంకొక కపుల్ ఆఫ్ వీక్స్ తర్వాత స్లోగా గూఢచారి 2లో ఆ తర్వాత 2 లవ్ స్టోరీస్ చేశాను. వినయ్ అని మేజర్ సినిమా ఎడిటర్ కరెక్ట్ 6 కంట్రీస్లో షూట్ చేశాను గూఢచారి 2. అంటే అతను 3 కంట్రీస్లో షూట్ చేస్తే ఇంకో 3 కంట్రీలో చేయాలి. మీనింగ్ యువతకి సార్ సార్ మీనింగ్ ఏంటి అవును అంటే ఏ సినిమా సరే నేను రాసే డైరెక్టర్తో రాస్తాను. సో ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అండి. నెక్స్ట్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.